హాయ్ ఫ్రెండ్స్, రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా శివ. ఈ సినిమా అప్పట్లోనే చాలా సంచలనాలు సృష్టించిన సినిమా. ఆ సినిమాని చాలా ఏళ్ల తర్వాత, అంటే 3 దశాబ్దాల తర్వాత చక్కగా కలర్ కరెక్షన్ చేసి ప్రింట్ కలర్ని ఏమాత్రం పాడు చేయకుండా చక్కగా డిజైన్ చేసి ఎడిషనల్గా సౌండ్స్ మిక్స్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లోనే శివ సినిమా షాడో లైటింగ్, స్పెషల్ కెమెరా ఎఫెక్ట్స్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్తో అందరినీ ఆకట్టుకొని ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, టేకింగ్ కానీ, స్టడీ కామ్ కెమెరా యూజ్ చేసిన ఫస్ట్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరి ఆ సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు. ఎలా చేశారు, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శివ సినిమా మీ అందరికీ తెలిసిన స్టోరీయే. కాలేజీ స్టూడెంట్ శివ భవానీ అనే ఓ రాక్షసుడు, దుర్మార్గుడు అయిన లోకల్ రౌడీని ఎలా ఎదిరించి పోరాడాడు అన్నదే కదా. నాగార్జున, అమల నటన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో ఆ పాత్రలకు వాళ్లే పుట్టారు. నాగార్జున చాలా అందంగా ఉంటాడు, అమల కూడా చాలా చూడడానికి సూపర్గా అనిపిస్తుంది. ఇప్పట్లో అంత స్లిమ్గా అందంగా ఉన్న అమ్మాయిలు దొరకడం కష్టం. అంత స్లిమ్గా ఎవరో ఉండరు ఇప్పుడు. శుభలాకి సుధాకర్, చిన్న, రామ్ జగన్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటించారు. వర్మ టేకింగ్ అదిరిపోతుంది. మాచిరాజు పాత్రలో కోట, ఒకే ఒక సీన్లో గొల్లపూడి అదరగొట్టేశారు. ఇక తనికెల భరణి, రఘువరన్ కాంబినేషన్ ఈ సినిమాకే హైలైట్. వాళ్ళిద్దరిలో రఘువరన్ విలన్గా సూపర్గా చేశాడు. అయితే ఈ సినిమా చక్కటి కలర్ కరెక్షన్తో, నీట్గా ఉన్న ప్రింట్తో చక్కగా రిలీజ్ చేశారు. ఒకే ఒక షాట్, నాగార్జున జేడి చక్రవర్తిని చేస్తున్నప్పుడు ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ బ్లర్ అయింది తప్ప మిగిలిన అన్ని చోట్ల ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంది. చక్కగా సౌండ్ రికార్డింగ్ చేశారు. కొన్ని అనవసరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల ఓవర్గా సౌండ్ మిక్స్ చేసినట్లు అనిపిస్తుంది. అవి సీరియల్ మ్యూజిక్లా అనిపిస్తాయి. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సాఫ్ట్గా బ్లెండ్ అయిపోయి ఉంటుంది సినిమాలో. కానీ వీళ్ళు రీక్రియేట్ చేసిన మ్యూజిక్ మాత్రం సెపరేట్గా వచ్చినట్లు, బ్లెండ్ అయినట్లు ఉండదు. డైలాగ్స్ని డామినేట్ చేస్తూ ఉంటుంది చాలా చోట్ల. ఉదాహరణకి ఐస్ క్రీమ్ పార్లర్కి పాపను తీసుకెళ్తాడు శివ, అక్కడ అమల కూడా వస్తుంది. అక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేస్తూ ఉంటుంది వాయిస్ని. రాత్రిపూట చిన్నతో పాటు రూమ్లో ఉంటున్న శివ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ కుక్కల సౌండ్లు, వేల సౌండ్లు, ఏవో రేడియో సౌండ్లు అనవసరంగా మిక్స్ చేశారు. అవి చిరాగ్గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల సౌండ్ ఎఫెక్ట్స్ ఓకే అనిపిస్తాయి. కాకపోతే సినిమా అంతా చూశాక ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మనం మిస్ అయిపోతాం పూర్తిగా. ఫస్ట్ హాఫ్ 58 నిమిషాలకే పూర్తి అయిపోయి సెకండ్ హాఫ్ టూ మచ్గా సాగదీసినట్లు అనిపిస్తుంది. కోర్స్ చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టు కట్ చేసినట్లు సెకండ్ హాఫ్లో తెలిసిపోతుంది. ఒక ఫ్లో ఉండదు, ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. టప కటింగ్లు అయిపోతూ ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ కూడా అలాగే ఇష్టం వచ్చినట్టు కట్ అయిపోతుంది. సడన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బుర్రమని రైజ్ అవుతూ ఉంటుంది. డాల్బీ అట్మాస్ మిక్స్లో వర్షం సౌండ్ బాగుంటుంది. శివ ఒకని కొట్టి భుజాన వేసుకొని భవానీ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సౌండ్ రికార్డింగ్ కానీ ఓకే అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది. సౌండ్ని అలా రీక్రియేట్ చేసినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు, కానీ చేసిన పద్ధతి మాత్రం అంత గొప్పగా లేదని చెప్పాలి. ఇప్పటికీ మీరు ఒరిజినల్ క్లాసిక్ శివ సినిమాని యూట్యూబ్లో చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. సౌండ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. టైటిల్ కార్డ్ ఇప్పటికీ చాలామందికి, సినిమా చూసిన అందరికీ బాగా నోటెడే. కారు పొగలోంచి శివ అనే టైటిల్ వస్తుంది లెఫ్ట్ బాటమ్ కార్నర్లో. కానీ ఇక్కడ చైన్తో 3D యానిమేషన్తో రిలీజ్ చేశారు. అది కూడా బాగుంది, చాలా బాగా చేశారు టైటిల్స్. సినిమా అంతా అయిపోయిన తర్వాత శివ సాధించిన రికార్డ్స్ అన్నిటిని, పేపర్ కట్టింగ్స్ని వేసి చూపించారు. కానీ అవి ప్రేక్షకులు చూసి చదివేలోపే పోతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నిరాశ కలిగిస్తుంది ఈ సినిమా చూసిన వాళ్ళకి. ఎందుకంటే నేను ఇళయరాజా అభిమాని. ఆయన ఈ సినిమా కోసం స్పెషల్గా కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ని క్రియేట్ చేశారు. ఉదాహరణకి విలన్ రఘువరన్ కనపడినప్పుడల్లా దడ ఆ సౌండ్ ఒకటి వస్తూ ఉంటుంది. దాన్ని వీళ్ళు రీక్రియేట్ చేశారు, కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. మళ్ళీ కాలేజీలోకి వెళ్తున్నప్పుడు శివ అంటూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. దాన్ని కూడా చెడగొట్టి ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇటు అటు మార్చారు. ఫస్ట్ స్టార్టింగే రౌడీల గ్యాంగ్ ఒకరిని కొట్టడానికి వస్తారు, అక్కడ ఒక మ్యూజిక్ వస్తుంది. దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. ఒరిజినల్కి దీనికి చాలా తేడా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. అలాగే ఒక లవ్ బీజిఎం ఉంటుంది. దాన్ని పూర్తిగా ఇష్టం వచ్చినట్టు నరికి కూని చేసి ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. మీరు ఒరిజినల్ చూసి ఈ సినిమాకి వెళ్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా నిరాశ చెందాల్సిందే. సౌండ్ ఎఫెక్ట్స్ మాట దేవుడెరుగు. కొన్ని చోట్ల శుభలాకి సుధాకర్ రాయిని తన్నుకొని కింద పడిపోయినప్పుడు అరిచే అరుపు ఉంటుంది. దాన్ని కూడా రీక్రియేట్ చేశారు. అది అతని వాయిస్ కాదని మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలా రీక్రియేట్ చేశారు.
ఇదే పెద్ద మైనస్ పాయింట్. కాకపోతే సినిమాని చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీకు సెకండ్ హాఫ్ మాత్రం అంత ఇంపాక్ట్ చూపించదు. సైకిల్ చేజ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పటికీ ఆ రేంజ్ చేసి తీసిన వాళ్ళు ఎవరూ లేరు. వర్షంలో తీశారు కానీ ప్రభాస్తో అది అంత గొప్పగా అనిపించదు. ఆ సైకిల్ చేజ్ వచ్చినప్పుడు కూడా వెనక బ్యాక్గ్రౌండ్ని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. నాకున్న ఒకే ఒక కంప్లైంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీక్రియేట్ చేసింది అంతగా బాగోలేదు, బ్లెండ్ అవ్వలేదు సినిమాలో. ఈ రిలీజ్ని ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సైకిల్ చైన్ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ని చాలా బాగా రీక్రియేట్ చేశారు. అక్కడ సౌండ్కి ఏమాత్రం డోకాలేదు, బాగా రీక్రియేట్ చేశారు. ఒరిజినల్ సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ చేసిన దాము మనవడు ఈ సినిమాకి చేశారంట. అతను ఏం చేశాడో నాకైతే కనపడలేదు. కొన్ని చోట్ల అనవసరమైన సౌండ్స్ మిక్స్ చేశారు. ఆనందో బ్రహ్మ పాట అరకులోయలో షూట్ చేశారు. అరకు వ్యాలీ అందాలని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అప్పట్లోనే చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. ఓ పాటను తీసేశారు, టెల్ మీ హలో రాంగ్ నెంబర్, ఆ సాంగ్ని పూర్తిగా తీసేశారు. అలాగే లో మనీయల్లో ఆ సాంగ్ తీసేశారు. సరసాలు చాలు శ్రీవారు ఆ సాంగ్ మాత్రం ఉంచారు. ఆ సాంగ్ మాత్రం చాలా రొమాంటిక్గా ఉంటుంది, కానీ అసలు ఆ సినిమాకి ఆ సాంగ్కి అసలు సంబంధం లేని సాంగ్లా అనిపిస్తుంది. ఎనీహౌ లిటిల్ బిట్ రొమాన్స్, హీరోయిన్ కోసం ఆ సాంగ్ చూడొచ్చు. శివకి కోపం వచ్చి కూర్చున్నప్పుడు గ్లాస్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా అతన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. ఆ షాట్ పూర్తిగా తీసేశారు, పోస్టర్లో మాత్రం వేశారు. ఇక ఈ సినిమాకి ప్రధాన ఆయుపట్టు 2 భయంకరమైన వైలెంట్ మర్డర్ సీన్లు. ఒకటి సుబ్లాక్ సుధాకర్ది, ఇంకొకటి చిన్నది. ఆ రెండిట్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని రీక్రియేట్ చేశారు, అది వర్కౌట్ అవ్వాల. శివ సినిమాని చూడని వాళ్ళు ఒకసారి చూడొచ్చు. శివ సినిమాని ఇప్పటికే చాలాసార్లు చూసిన వాళ్ళు ఈ సినిమాకి అంతగా కనెక్ట్ అవ్వరు, జస్ట్ ఒక జ్ఞాపకంలా అనిపిస్తుంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?